రిపబ్లిక్ డే రోజు శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస నియోజకవర్గం బొబ్బిలిపేట అనేటటువంటి గ్రామంలో ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది. చంద్రశేఖర్ అలియాస్ చంద్రయ్య అనేటటువంటి 40 ఏళ్ల వ్యక్తిని అతి దారుణంగా గుర్తు తెలియని సిచ్యువేషన్ లో పంట పొలాల్లో హత్య చేసిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే గత రాత్రి 10 గంటలకే ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో చంద్రశేఖర్ యొక్క భార్య తన భర్త కనిపించట్లేదని పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకి దాదాపు 1 గంట ఆ సమయానికి ఎవరో ఒకరు ఈ పొలంలో ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సిఐ గారు ఉన్నారు. అసలు ప్రాథమిక విచారణలో ఏం తెలిసిందో ఒకసారి తెలుసుకుందాం. సార్ అయితే స్పాట్ కి అయితే చేరుకున్నారు. ప్రాథమిక నిర్ధారణలో అసలు ఇది హత్య అనుకోవచ్చా? ఈయన బొబ్బిలిపేటకి చెందిన గరుబులి చంద్రయ్యగా గుర్తించాం. ఇదైతే హత్యగానే నిర్ధారించడం జరిగింది. ఇంకా దర్యాప్తులో ఎవరు ఏరనే విషయాలు ఇంకా కనుక్కోవడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడే మొదలైంది కాబట్టి మీకు దర్యాప్తు అయిన తర్వాత మిగతా విషయాలను తెలియజేయడం జరుగుతుంది. బాడీని ఆల్రెడీ మీరు చూసారు. సో ఏ శరీర భాగాల దగ్గర ఇంజురీ అయింది? మెయిన్ హెడ్ ఇంజరీ అండి. హెడ్ మీద జరిగింది. మెయిన్ హెడ్ ప్లస్ స్ట్రాంగులేషన్ కూడా జరిగింది. మెయిన్ హెడ్ మీద ఇంజరీ అవడం వల్ల డెత్ జరిగినట్టు బయటికి మనకు కనిపిస్తుంది. ఇంకా పిఎం పంపించిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ పై నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మిస్సెస్ కూడా రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. ఏమని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు? ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంప్లైంట్ మీన్స్ అది వాళ్ళు ఆయన ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళ పాపను తేవడానికి వెళ్ళేవారు, తర్వాత రాలేదని చెప్పడం జరిగింది. దాంట్లో దర్యాప్తులో తెలిసిన వెంటనే వాళ్ళే మళ్ళీ మనకి తిరిగి తెలియజేశారు. ప్రాథమిక విచారణలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి హత్య మీద? అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరి మీద డౌట్ ఉందని చెప్పడం కానీ ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అవుతుందండి. ఇంకా ఇప్పుడే కదా దర్యాప్తు అయిన తర్వాత చెప్తాం. ఆల్రెడీ క్లూస్ టీమ్స్ వచ్చాయి. ఇక్కడ సెర్చ్ కూడా చేస్తున్నారు. వెపన్స్ ఏమైనా ఇక్కడ అందుబాటులో ఉన్నవి సీన్ ఆఫ్ వెపన్స్ అందుబాటులో సీజ్ చేయడం జరిగింది. ఇంకా లేదు, వాటి కోసం సెర్చ్ ఆపరేషన్ అవుతుంది. మీకు ఇంకా మరిన్ని ఇంకా ఇప్పుడే కదా దర్యాప్తు మొదలైంది. మీకు అయిన కొద్ది మీకు ఇంకా డెవలప్మెంట్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏదైతే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి చాలా వరకు కూడా దర్యాప్తును అయితే చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సీన్ ఆఫ్ క్లూస్ ఎఫెన్స్ బట్టి ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉందో అండ్ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి శరీర భాగాల మీద ఉండేటటువంటి ఇంజురీస్, అదేవిధంగా మెయిన్గా హెడ్ ఇంజురీ అయిందని చెప్తున్నారు. సో దీని మొత్తం భాగంగా హత్య నిర్ధారణకు అయితే వచ్చామని చెప్తున్నారు. కొన్ని హత్యకు సంబంధించినటువంటి కారణాలు కానివ్వండి లేదా హంతకుడు ఎవరు అనేటటువంటి విషయాలు మాత్రం ఫర్దర్ దర్యాప్తులోనే తెలియజేస్తామని మాత్రం చెప్తున్నారు. అయితే క్లూస్ టీమ్ ఇప్పటికే ఇక్కడ చేరుకుంది. ఏవైతే ఇక్కడ ఉండేటటువంటి ఆధారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి కారణాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ దర్యాప్తులో తెలియాల్సినటువంటి ఇది ఉంది. కాబట్టి ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాలో వరుస ఇలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మనం చూసుకున్నట్లయితే నిత్యం ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో ఏదో ఒక మారుమూల చోట ఇలాంటి హత్యలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నగరవాసులందరూ కూడా ఒక్కసారిగా వరుస హత్యలతో అట్టుడిపోతున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అండ్ రిపబ్లిక్ డే రోజు చాలా ప్రశాంతంగా అసలు ఎలాంటి హింస లేకుండా మనం జరుపుకోవాలి అనుకుంటాం. బట్ అలాంటి రోజు ఇలాంటి సంఘటన నగరం నరవడ్డులో జరగడంతో ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది.